రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. శాంతి చర్చలు అంటూనే ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. శాంతి చర్చల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి యుద్ధ మేఘంగా మారింది. రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ విరుచుకుపడగా ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. ఈ దాడుల్లో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా ఉక్రెయిన్కు చెందిన 12 మంది సైనికులు మరణించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఇవాళ తుర్కియాలోని ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. ఆదివారం రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడిని అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడులకు ఏడాదిన్నర నుంచి ఆ దేశం ప్రణాళిక రచించినట్లు సమాచారం. దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను కంటైనర్లలో రష్యాలోకి తరలించింది. అందుకే రష్యా భూభాగంలో 4000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుని వెళ్లి మరీ దాడులు చేయగలిగింది. మధ్యాహ్న సమయంలో ఇర్కుట్స్క్ ప్రాంతంలోని పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు రష్యాకి సంబంధించి ధ్వంసమయ్యాయి. ఇక ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులు చేయడం ఇదే తొలిసారి. దీంతోపాటు రాజన్, ముర్మన్స్క్ ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని రష్యన్ అధికారులు తెలిపారు. అయితే స్పష్టమైన వివరాలు వెల్లడి కాలేదు. ఉక్రెయిన్ దాడి చేసినట్లు రష్యాలోని ఇర్కుట్స్క్ గవర్నర్ ధృవీకరించారు. ఆ దేశానికి చెందిన రిమోట్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ తమ మిలిటరీ యూనిట్ను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఒలెన్యా, బెలాయో సహా 4 మిలిటరీ ఎయిర్ బేస్లపై దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టిన ఈ ఆపరేషన్లో Tu-95, Tu-22 M3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనట్లు సమాచారం. దీంతో ఉక్రెయిన్ తమపై ఉగ్రదాడులు చేసిందంటూ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముర్మన్స్క్, ఇర్కుట్స్క్, ఇవానోవో, రాజన్, అమూర్ ప్రాంతాలపై దాడులు జరిగాయని వెల్లడించింది. అన్ని దాడులను తిప్పికొట్టామని తెలిపింది. వైమానిక స్థావరాలపై దగ్గర నుండి FPV డ్రోన్లతో దాడులు చేయడంతో వైమానిక సామగ్రి మంటల్లో చిక్కుకుందని వివరించింది. రష్యాలోకి డ్రోన్లను తరలించిన ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉక్రెయిన్ దాడులతో రష్యా పశ్చిమ ప్రాంతంలో మరో వంతెన ధ్వంసమైంది. బ్రయాన్స్క్ సరిహద్దు ప్రాంతంలో శనివారం రైలుపై వంతెన కూలడంతో పట్టాలు తప్పి 7గురు మరణించిన ఘటన జరిగి 24 గంటలు కాకముందే మరో రైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్కు సరిహద్దులో ఉండే కర్స్క్ ప్రాంతంలో మరో వంతెన పడి గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని తాత్కాలిక గవర్నర్ అలెగ్జాండర్ కిన్షేతేన్ తెలియజేశారు. ఇకపోతే రష్యా ఉక్రెయిన్లో 1000 కిలోమీటర్ల దూరం వెళ్లి అతిపెద్ద దాడి చేసింది. 472 డ్రోన్లను ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఇదే అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. సైనిక శిక్షణ కేంద్రంగా జరిగిన దాడిలో 12 మంది సైనికులు, ఉక్రెయిన్కి సంబంధించిన 12 మంది సైనికుల మృతితో పాటు 60 మందికి పైగా గాయపడ్డారు. ఒలెక్స్కివా గ్రామానికి స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించుకుంది.
ఇంకా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే శాంతి చర్చలు ఇవాళ జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఉక్రెయిన్ రష్యా మీద మెరుపు దాడి చేయడం జరిగింది. ఆ దేశానికి సంబంధించిన 40 పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ని ధ్వంసం చేయడం జరిగింది. సో ఈరోజు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల నుండి కొనసాగుతున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధానికి ఈరోజు ఒక శాంతి చర్చల రూపంలో తుర్కియా రాష్ట్ర దేశంలో అక్కడ ఒక కామన్ పీస్ టాక్స్ కోసం అని చెప్పి ఇస్తాంబుల్లో పెట్టినటువంటి ఈ టాక్స్ కి ఒక పక్కన శాంతి చర్చలు జరుపుతూనే ఇంకో పక్కన ఉక్రెయిన్ నిన్న సడన్ గా రష్యా పైన చేసినటువంటి భారీ దాడి, ఆ దాడిలో చాలా మంది చనిపోయారు. దాదాపు 60 మంది వరకు. ఒక ట్రైన్ కూడా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ కూడా కూలగొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే నాటో కంట్రీగా ఉన్నటువంటి ఉక్రెయిన్ దాని మీద ఎన్నో ఆంక్షలు పెడుతూ రష్యా గతంలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ విభేదాలను తగ్గించుకోవడానికి పెట్టుకున్నటువంటి శాంతి చర్చల్లో ఈరోజు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రీటీ, అంటే వాళ్ళ మధ్యలో ఒక లిఖితపూర్వమైనటువంటి ఒక సంజౌతా జరగాలనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు వాళ్ళు అంగీకరించినప్పటికీ కూడా ఇంకో పక్కన దాడికి పూనుకోవడం అనేది అక్కడ ఇంకా ఈ శాంతి చర్చల్ని వాళ్ళు హృదయపూర్వకంగా, అంటే వాళ్ళు ముందుకొచ్చే పరిస్థితి లేదనే విషయం కూడా ఇప్పుడు అర్థమవుతుంది. జెలెన్స్కీ స్పష్టంగా చెప్పడం ఏంటంటే, నేను మా తరఫు నుండి ఎలాంటి మెమరాండమ్ మేము షేర్ చేయలేదు వాళ్ళతోని అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది శాంతి చర్చల కోసం మీడియేట్ చేస్తున్న వాళ్ళకి యుద్ధం చేసేటువంటి రష్యా జెలెన్స్కీ ఈ ఉక్రెయిన్ వాళ్ళ ఎవరైతే యుద్ధంలో పాల్గొంటున్నారో ఆ దేశాలకు సంబంధం లేకుండా శాంతి చర్చల కోసం పిలిచేటువంటి ప్రయత్నం జరిగిందని, ఆ ప్రయత్నాన్ని వాళ్ళు చెప్పకనే అడ్డుకున్నట్టుగా ఇప్పుడు ఈ సంకేతం, ఈ యుద్ధ సంకేతం అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఇరు వర్గాలు శాంతి చర్చల్లో తమ ఇష్టపూర్తిగా పాల్గొనే పరిస్థితి ఉంటే ఈ యుద్ధం జరిగే అవకాశం లేదు. మరి అది దాని అర్థం ఏంటంటే ఏ అమెరికానో మిగతా ఇతర దేశాల యొక్క ప్రోద్బలం మీద ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాతో ఒక ఒప్పందానికి రావడం అనేటువంటి ఒక విషయాన్ని బలవంతంగా పెడుతుంటే వాళ్ళు ఒప్పుకున్నట్టుగా కనబడుతుంది. కానీ ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు తిరస్కరించడం వెనకాల ఈ దాడి యొక్క మూలం అదే అని మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు చెప్పినట్టుగా మేము దాన్ని అంగీకరించడం లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగా దాడి జరిగిందని మనకు అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే రష్యా ఈరోజు ఏదైతే ఈ తుర్కియాలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని ప్రపోజల్స్ విషయానికి వస్తే, నిర్ద్వంద్వంగా మేము నాటో కంట్రీస్ కి సంబంధించినటువంటి వాళ్ళ బ్యాక్ సపోర్ట్స్ విషయంలో కానీ వాళ్ళు అన్కండిషనల్ గా బయటికి రావాలనే అంశాన్ని రష్యా కూడా కాంప్రమైజ్ అవుతున్నట్టుగా చెప్తున్నటువంటి ఈ చర్చల్లో దానికి కూడా అంటే ఇప్పుడున్నటువంటి ఉక్రెయిన్ సంబంధించినటువంటి జెలెన్స్కీ దీన్ని నమ్మే పరిస్థితి లేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు శాంతియుతంగా ఎక్స్చేంజ్ ఆఫ్ టాక్స్ చేసుకున్నప్పటికి కూడా దాని మీద ఎలాంటి నమ్మకం లేదనేటువంటి ఒక భావనను ఎక్స్ప్రెస్ చేస్తూ జెలెన్స్కీ మేము దానికి ఒప్పుకోలేదన్న విధంగా ఈరోజు తన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ రష్యా సైడ్ నుంచి ఇంకెలాంటి స్టేట్మెంట్స్ రాలేదు. కానీ దీని అర్థం ఏంటంటే అక్కడ జెలెన్స్కీ 3 సంవత్సరాలు అయినా కూడా అంటే ఇంకా పోరాటాన్ని కొనసాగించడానికే సమాయత్నం అయినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. వాళ్ళ మధ్యలో కొంత యుక్రెయిన్ రెఫ్యూజీస్ ని కూడా ఎక్స్చేంజ్ ద్వారా వాళ్ళని వాపస్ ఇస్తామనేటువంటి పరిస్థితి కూడా ఉండింది. కానీ దేనికి కూడా
వెంకటేశ్వరరావు వాళ్ళు గారు పట్టి వెంకటేశ్వరరావు గారు జెలెన్స్కీ ఒకవైపు శాంతి చర్చలకి రావాలి, అన్ని దేశాలని అడుక్కుంటున్నాడు రష్యాతో శాంతి చర్చలకి ప్రతిపాదించండి అని. ఈరోజు రష్యా నుంచి ప్రతినిధులు, ఉక్రెయిన్ నుంచి ప్రతినిధులు మాత్రమే వెళ్తున్నారు. ఏదైతే అధ్యక్షులు ఈ సమావేశానికి, ఈ చర్చలకు దూరంగా ఉంటున్నారు. రెండు దేశాల ప్రతినిధులు వెళ్ళడం వెనక ఏమైనా జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేసి దీనికి ఏదైతే స్ట్రాటజిక్గా ఈ శాంతి చర్చలకు ముందు రోజు ఒక ఏదైతే సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్న దాడి అనుకోవచ్చు రష్యా మీద. చెప్పాలి అంటే $7 బిలియన్ నష్టం రష్యాకి కలిగింది. అంటే ఇలా దెబ్బ కొట్టడం ఏ స్ట్రాటజీ అనుకోవచ్చు ఇది? అంటే ప్రతినిధుల్ని రష్యా పంపించడం, ఆయన పుతిన్ చర్చలకు రాకుండా దీని మీద ఏమైనా అసహనం వ్యక్తం చేసి ఇలాంటి చర్య తీసుకున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మొన్ననే మనం చూసాము, ట్రంప్ వద్ద జెలెన్స్కీ కలవడానికి వెళ్ళినప్పుడు ట్రంప్ మాట్లాడిన మాటల తర్వాత జెలెన్స్కీ రియాక్షన్ ఎంత అసహనంగా ఉండింది. ఆయన ట్రంప్ చెప్పిన మాటలకి జెలెన్స్కీ రియాక్షన్స్ కి చాలా మనకి అర్థమవుతుంది. ఏంటంటే అక్కడ ఒకవేళ శాంతి జరపాలని బయటికి చెప్తున్నప్పటికీ ఆ శాంతి జరిపే కోణంలో రష్యా మీద నమ్మకం లేకపోవడమో, లేదా మధ్యవర్తిత్వ దేశాల మీద నమ్మకం లేకపోవడం అనేటువంటి భావనని ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు అక్కడ జరుగుతున్నటువంటి అంటే అక్కడ ఇంటర్నల్ గా వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు బయట చెప్తుంది ఒకటి, కానీ ఇంటర్నల్ గా జరిగేది ఏంటంటే అక్కడ ఏదైతే వీళ్ళు కామన్ గా అగ్రి కావాల్సినటువంటి అంశాల పైన ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం అనేది కూడా ఒక ప్రధాన అంశంగా మనం చూస్తా ఉన్నాము. అయితే దాని మీద వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు ఏదైతే ఉందో, అయితే ఒకటి వాళ్ళ మధ్యలో ఏదైతే రెఫ్యూజీస్ గా ఉన్న వాళ్ళని వదిలివేయడం అనేది, తర్వాత కొంతమంది బందీలుగా ఉన్న వాళ్ళని వదిలివేయడం అనేది, ఇవన్నీ ఒక మానవతా విలువలకు సంబంధించిన బయటి ప్రపంచానికి చెప్పడానికి ఒక మానవ సూచికలుగా కనపడుతున్నప్పటికీ, కానీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి చాలా అంతర్గతంగా లోతుగా ఉన్నటువంటి వాళ్ళ విభేదాలను మాత్రము ఎంతవరకు తగ్గించే ప్రయత్నంలో శాంతి చర్చలు తోడ్పడడం లేదనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకో పక్కన ఏంటంటే అక్కడ ఇవన్నీ కూడా రాజకీయంగా అక్కడ ఎంతో లోకల్ గా ఉన్న రాజకీయాలు, లేదా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, లేదా అక్కడ బయటికి కనపడే చర్చలకి లోపల జరిగేటువంటి విషయాలకి చాలా అంతర్యం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఈ యుద్ధం ద్వారా మనకు అర్థమవుతుంది. యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఏదైతే జెలెన్స్కీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆ దిశగానే మనకు అర్థమవుతుంది. కానీ ప్రతిసారి ఆయన మేము బలహీనంగా ఉన్నాము, మాకు శాంతి చర్చలు కావాలని చెప్పడం వేరు, కానీ ఇప్పుడు ఆయన అవలంబిస్తున్న పద్ధతులు వేరు అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడ ఆ దిశగా ఇప్పుడు అక్కడ జరిగిన దాడులే మనకు అర్థమవుతున్నాయి. అయితే వెంకటేశ్వరరావు గారు, నిన్న జరిగిన ఈ దాడుల నేపథ్యంలో ఈరోజు శాంతి చర్చల్ని ఎలా చూడాలి? అంటే నిన్న ఇలాంటి దాడి ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేశాక ఈరోజు శాంతి చర్చలు సక్సెస్ అవుతాయి అనే పర్సంటేజ్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? జెలెన్స్కీ గారు ఆల్రెడీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇంతవరకు ఎలాంటి మెమరాండం రెడీ చేయలేదు, మేము ఎక్స్చేంజ్ కోసము కాలేదు, మేము అంటే ఇండైరెక్ట్ గా మేము రెడీగా లేమని చెప్పే ప్రయత్నమే చేస్తా ఉన్నట్టు అర్థమవుతుంది ఇప్పుడు అక్కడ. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఇది శాంతి చర్చలు అనేటి మధ్యవర్తిత్తులుగా ఉన్న కొద్ది మంది ప్రోద్బలంగా పెడుతుంటే మేము వస్తున్నామన్న భావన కల్పిస్తున్నారు తప్పితే వాళ్ళంతటా వాళ్ళు వచ్చినట్టు కనపడడం లేదు. అది ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. కానీ ఖచ్చితంగా జెలెన్స్కీ మాటలను బట్టి జెలెన్స్కీ కోరుకునేది ఏంటి అని అంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేరుగానే నేను చర్చలకు వస్తాను తప్ప మధ్యలో ఎవరితో చర్చలకి నేను రాను అని పుతిన్ చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ రష్యా ఏదైతే జెలెన్స్కీతో చర్చలకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఆయన దేని గురించి చర్చలకి రాకుండా ఉంటున్నాడు? ఇప్పుడు అక్కడ ప్రధానంగా రష్యా వాళ్ళు, రష్యన్ ఫోర్సెస్ కానీ ముందు నుండి కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే, రష్యా లో ఏదైతే ఉక్రెయిన్ మీద కొన్ని ప్రాంతాల మీద వీళ్ళకు ఒక పట్టు, అంటే ఆ ప్రాంతాలు రష్యాలో భాగం అన్నట్టుగా వాళ్ళు ముందు నుంచి ప్రొజెక్ట్ చేసిన అంశాలు
మిగతా ఇంకొక విషయం ఏంటంటే అమెరికన్ రోల్. అమెరికా ఈరోజు ఈ మొత్తం ఎపిసోడ్‌లో వాళ్ళ యొక్క పాత్ర. ఎందుకంటే ఒక ఓన్లీ ఉక్రెయిన్ లేదా ఓన్లీ జెలెన్స్కీ ఒక్కడికే అంత శక్తి లేదనేది మనందరికీ తెలుసు. కానీ దీని వెనకాల మొత్తము ఏదైతే నాటో కంట్రీస్ అందరూ గూడా బయటికి ఒకటి మాట్లాడడం, వెనకాల వాళ్ళు చేస్తున్నటువంటి సపోర్ట్స్ విషయంలో పుతిన్‌కి నమ్మకం లేదు. ఎందుకంటే పుతిన్ డైరెక్ట్‌గా మాట్లాడడానికి వచ్చినా గూడా ఒకసారి కమిట్ అయిన తర్వాత ఎంతవరకు జెలెన్స్కీ లేదా ఎంతవరకు ఉక్రెయిన్ ప్రభుత్వం గాని, అక్కడున్న సైన్యాలు గాని వాళ్ళు ఆహ్, కట్టుబడి ఉంటారనేటువంటి నమ్మకం పుతిన్‌కి లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న అంశాలు ఆ రకంగా అంతర్గతంగా జరుగుతున్న అంశాలు ఆ రకంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని డైరెక్ట్‌గా పుతిన్ వచ్చి చర్చల్లో కూర్చోవడానికి ఇష్టపడడం లేని పరిస్థితిలో వీళ్ళు వాళ్ళ యొక్క దూతల్ని, వాళ్ళ యొక్క ప్రతినిధుల్ని ఈరోజు తుర్కేనియాకి పంపడం జరిగింది. సో అయి అక్కడ ఇస్తాంబుల్‌లో ఒక పక్కన ఈ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ అంతకన్నా ఒక రోజు ముందే ఈ దాడులు చేయడానికి కారణం అదని మనం చెప్పుకోవచ్చు. అయితే ట్రంప్ రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యల్ని చూస్తే సార్ ఏదైతే పుతిన్ రష్యా చెబుతున్న మాటలు నాటోలో చేరకూడదు ఉక్రెయిన్ అనేది మెయిన్ ప్రతిపాదన. సో అయితే ట్రంప్ కూడా అంటే అమెరికా కూడా ఇది సమంజసమే అని చెప్పడం జరిగింది. అంటే తన పక్క దేశము, చిన్న దేశము, పొరుగు దేశము తన శత్రువులైన నాటోతో చేరడం మా దేశ భద్రతకి ప్రమాదమని పుతిన్ చేసిన వ్యాఖ్యల్ని అమెరికా కూడా సమర్థించింది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే అమెరికా కూడా పుతిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించడం, జెలెన్స్కీ దీన్ని తీసుకోలేకపోతున్నారా? ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? అంటే ఇప్పుడు ఎంతో కాలంగా ఇప్పుడు మన పక్కనే ఉన్న పాకిస్తాన్ గాని, లేదా నాటోకు సంబంధించిన దేశాలన్నీ గూడా ఈరోజు ఒక అభద్రతా భావంలో ఉన్న విషయం వాస్తవం. ఎందుకంటే ఆహ్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గుత్తాధిపత్యం కోసం అమెరికా అవలంబించినటువంటి పద్ధతుల్లో మూలంగా ఈరోజు చాలా కంట్రీస్ మన పాకిస్తాన్ లాంటి కంట్రీస్ లేదా ఇప్పుడు ఉక్రెయిన్ లాంటి కంట్రీస్‌ను వాళ్ళు నాటో కంట్రీస్‌గా వాళ్ళు అనౌన్స్ చేసుకొని వాళ్ళకి ఆర్థికంగా, సైనిక పరంగా వాళ్ళు అందిస్తున్నటువంటి ఆహ్, వాళ్ళ సహాయాన్ని ఇప్పుడు అమెరికా వాళ్ళ యొక్క అంతర్గతంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు కావచ్చు, దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, లేదా అక్కడ వెస్టర్న్ యూనియన్ మొత్తం గూడా అమెరికా పరిస్థితిని గమనించి వెస్టర్న్ యూనియన్‌లో ఉన్నటువంటి ఇతర దేశాలు వాళ్ళ యొక్క దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నాటో కంట్రీస్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ అంశాలను వ్యతిరేకిస్తున్నటువంటి దృష్ట్యా ఇయాల అమెరికా గూడా వాళ్ళ బాటలోనే యుక్రెయిన్ నాటో కంట్రీగా మేము సపోర్ట్ చేయమని చెప్పడం ద్వారా జెలెన్స్కీ లాంటి ఒక ప్రెసిడెంట్ లేదా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా భంగపాటుకు గురైనట్టుగా ఫీల్ అయిపోయిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఈ భంగపాటు నుండి బయటికి వచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో ఈరోజు మరొకసారి జెలెన్స్కీ ఆధ్వర్యంలో అక్కడ యుద్ధము జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. అయినా ఇంత ధైర్యంగా చేయడానికి కారణం ఏంటంటే బయట జరిగే చర్చలు ఒకటి, లోపల జరిగేటువంటి వాళ్ళ సంబంధాలు వేరున్నాయా అనేటువంటి డౌట్ వల్ల ఇలా రష్యా కూడా డైరెక్ట్ గా టాక్స్ వచ్చే పరిస్థితి రాలేదు ఇంతవరకు కూడా. సో అది ఈ యుద్ధం ద్వారా మరొకసారి మనకు యుద్ధం తర్వాత మనకు ఇంకో కొంతకాలం తర్వాత అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది. అయితే జెలెన్స్కీ ఏదైతే నాటోలో చేరకుండా ఉండే ఏదైతే ప్రతిపాదన ఉందో దీన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? అంటే నాటోలో చేరకుండా ఉండడానికి ఏంటి ప్రాబ్లం? ఉక్రెయిన్కి సంబంధించి జెలెన్స్కీ ఎందుకు వెనక్కి తగ్గుతున్నాడు? అంటే దేశ భద్రత దృష్ట్యా ఎలా తీసుకోవాలి దీన్ని? అంటే నాటోలో చేరకపోతే ఈరోజు రష్యా రష్యా తర్వాత అంటే రష్యా పక్కనే ఉన్నటువంటి ఉక్రెయిన్ ఈరోజు వ్యవసాయ పరంగా ఉత్పత్తుల పరంగా కావచ్చు, లేదా ఇతర ఉత్పత్తుల పరంగా వెస్ట్రన్ వరల్డ్ అందరికి కూడా వాళ్ళు ధాన్యం గాని లేదా మన తిండి పదార్థాలు గాని చాలా వరకు ఉత్పత్తులు అక్కడి నుండే వస్తున్నాయి. అయితే వాళ్ళు దీనికి ఎక్స్చేంజ్‌గా ఆ ప్రభుత్వానికి వాళ్ళు యుద్ధ విమానాలు కావచ్చు, లేదా ఇతర సామగ్రిని సప్లై చేయడం, ఆ గవర్నమెంట్‌ని ఆదుకోవడం అనేది ఇంతకాలం జరిగినటువంటి ప్రసంగం. దాన్ని సడెన్‌గా ఈరోజు వాళ్ళ యొక్క ఏదైతే
వెస్టర్న్ యూనియన్ లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో వాళ్ళకు సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఈ కొత్త పరిస్థితులను ఎదుర్కొన్న పరిస్థితిలో ఈ యుక్రెయిన్ దేశంలో ఉన్నటువంటి సైన్యాలు కావచ్చు, లేదా అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఒక అభద్రతా భావనతో పాటు హ్యూమిలియేషన్ గురైన పరిస్థితి మనకు కనబడుతుంది. దానివల్ల వాళ్ళు వెనుకకు తగ్గే పరిస్థితి లేకుండా ఇంకా పోరాడే పటిమతోనే రష్యాతోని సంప్రదింపులు చేస్తూనే ఇంకో పక్కన ఎదురుదాడులు చేస్తున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. అయితే వెంకటేశ్వర గారు, యుద్ధం మొదలై 3 ఏళ్ళు అయింది. మొదట్లో రష్యా దీనిని ఉక్రెయిన్ని ఓడించడం అనేది వారం రోజుల పని అని ప్రపంచమంతా అనుకుంది. కానీ అటు అమెరికా ఇటు యూరోప్ సపోర్టుతో యుద్ధం కొనసాగిస్తూ వచ్చిన ఉక్రెయిన్ ఇప్పుడు అమెరికా కూడా వెనక్కి అడుగు వేసిన ఏది అని అంటే ఈ యుద్ధానికి మేము సపోర్ట్ చేయము అన్న నేపథ్యంలో ఏదైతే ఓన్లీ యూరోప్ సహాయంతో మాత్రమే ఇది ఒకవేళ చర్చలు కానీ విఫలమైతే ఎన్ని రోజులు యుద్ధం జరిగే అవకాశం ఉంది, రష్యాని ఎన్ని రోజులు నిలువరించే అవకాశం ఉంటుందంటారు ఉక్రెయిన్? వాస్తవంగా యుద్ధం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఇందులో రాజకీయ గుత్తాధిపత్యం, ఇందులో ఆర్థిక గుత్తాధిపత్యం జరిగేటువంటి పోరులో భాగంగా ఈ ముందు కనబడుతున్నటువంటి యుద్ధ విమానాలు లేదా సైనిక చర్యలు. కానీ వాస్తవంగా ఈ పోరంతా కూడా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వ్యాపార పరంగా లేదా ఆర్థిక పరమైనటువంటి పోటీతో జరుగుతున్నటువంటి అంశం ఇది. ఈ ఆర్థిక పరమైనటువంటి పోటీ లేదా ఈ రాజకీయ పరమైనటువంటి పోటీలో అనేది ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి ప్రపంచ గ్లోబల్ పొలిటికల్ సినారియోలో డైరెక్ట్ యుద్ధాలకు ఇప్పుడు పెద్ద స్థానం లేదు. ఎందుకంటే యుద్ధం వల్ల ఎదుటివానికన్నా ఎక్కువ నష్టం అనేది ఎవరైతే రష్యాకు కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి భావన అది. అంతేకాకుండా టెక్నాలజీ కూడా ఇవాళ సూపర్ టెక్నాలజీ డెవలప్ అయిన పరిస్థితిలో ఎక్కడి నుండి ఏ మూల నుండి నిజమైనటువంటి ఒకవేళ యుద్ధం చేసి ఒక పక్కనున్న దేశాన్ని ధ్వంసం చేస్తే ఆ చేసిన సమయం తర్వాత నిజంగా వాళ్ళ మీద గుత్తాధిపత్యం వస్తుందా అంటే ఏమి రాదు. ఎందుకంటే ఒకసారి ఆ ధ్వంసం జరిగిన తర్వాత లేదా సైనిక చర్య జరిగిన తర్వాత ఆ పోస్ట్ కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉండే పరిస్థితి ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు చూసాయి. ఈ రోజు మీరు చూసారు అమెరికా ఏదైతే బిన్ లాడెన్ మీద దాడి చేసిన తర్వాత గల్ఫ్ దేశాలలో వాళ్ళ దుస్థితి ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఆ పరిస్థితి ఎవరు కూడా కోరుకోరు కాబట్టి కోరుకునే అంటే దాడి చేస్తున్నటువంటి దేశాది నేతలకు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ దేశం సైన్యాలు కూడా పోస్ట్ ఎఫెక్ట్స్ ని బేరీజ్ వేసుకోనికుండా సైన్యం దాడులు చేయడం అనేది జరిగే పని కాదు. కాకపోతే ఇప్పుడు ఈ చిన్న చిన్న చర్యలు ఏదైతే కనబడుతున్నాయో అది ఒకరి మీద ఒకరు గుత్తాధిపత్యం కోసం చేపడుతున్నటువంటి చర్యలుగా మనం చూడాలి. ఒకవేళ ఎవరైనా కూడా గీత దాటి వ్యవహరిస్తే ప్రపంచ దేశాలు వెస్టర్న్ యూనియన్ లో ఉన్నటువంటి యుద్ధ విమానాలు కానీ ఇమ్మీడియట్ గా డ్రోన్స్ కానీ టెక్నాలజీ కానీ అది ఇమ్మీడియట్ గా వాడిని నివారించేటువంటి పరిస్థితి వాళ్ళ అందరి దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు పూనుకునే పరిస్థితి లేదు. ఊరికే ఈ చర్చల్లో భాగంగా పోటీలో భాగంగా ఒకరి మీద ఒకరు గుత్తాధిపత్యం చేసుకునేటువంటి చిన్న చిన్న చర్యలుగా చూడాలి మనం. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఏదైతే ఈరోజు తుర్కియాలో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చల నేపథ్యంలో నిన్న జరిగిన ఉక్రెయిన్ రష్యా మీద చేసిన దాడి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దాడి ప్రభావం ఈరోజు జరుగుతున్న చర్చల మీద ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది కూడా ఈరోజు తేలిపోనుంది. సో ఈ యుద్ధం ఎన్ని రోజులు కంటిన్యూ అవ్వబోతుందో కూడా ఈరోజు తెలుస్తుంది.